సరైన వయసులో పెళ్లి చేసుకోవాలి. ఈ మాట మనందరం వినే ఉంటాం కదా. కానీ అసలు ఆ సరైన వయసు ఏది? 20లలోనా 30లలోనా? ఈ ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చకు దారితీసింది. మెగాస్టార్ చిరంజీవి కోడలు రామ్ చరణ్ భార్య ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఉపాసన కొణిదెల చేసిన ఒక పోస్ట్, దానికి జోహో సీఈఓ శ్రీధర్ వెంబు ఇచ్చిన సమాధానం. ఈ రెండు భిన్నమైన అభిప్రాయాలు ఇప్పుడు యువతను రెండుగా విడదీస్తున్నాయి. ఇటీవల ఉపాసన కొణిదెల ఐఐటి హైదరాబాద్ విద్యార్థులతో మాట్లాడారు. అక్కడ మీలో ఎంతమందికి పెళ్లి చేసుకోవాలని ఉంది అని అడిగినప్పుడు అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ చేతులెత్తారట. దీన్ని చూసి ఆశ్చర్యపోయిన ఉపాసన, ఇదే కొత్త ప్రగతిశీల భారతదేశం, ప్రోగ్రెసివ్ ఇండియా, ఇక్కడి మహిళలు కెరియర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని ట్వీట్ చేశారు. మహిళలు తమ కెరియర్ ను నిర్మించుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, పిల్లల విషయంలో ఎగ్ ఫ్రీజింగ్ లాంటివి ఒక ఇన్సూరెన్స్ లాంటివని, అది వాళ్లకు సరైన సమయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను ఇస్తుందని ఆమె అన్నారు. కానీ ఈ అభిప్రాయంతో జోహో సీఈఓ శ్రీధర్ వెంబు ఏకీభవించలేదు. ఆయన దీనికి భిన్నంగా స్పందించారు. నేను కలిసే యువతి యువకులకు 20లలోనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనమని సలహా ఇస్తాను. దాన్ని వాయిదా వేయొద్దు అని ఆయన అన్నారు. అది మన సమాజం పట్ల, మన పూర్వీకుల పట్ల మనం నిర్వర్తించాల్సిన ఒక బాధ్యతని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఆలోచనను పాతవిగా అనిపించినప్పటికీ అవి ఒప్పుకుంటేనే భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివే సరైనవిగా అనిపిస్తాయని ఆయన అన్నారు. ఈ రెండు అభిప్రాయాలు ఇప్పుడు ఇంటర్నెట్ లో ఒక పెద్ద యుద్ధాన్ని సృష్టిస్తున్నాయి. ఒక వర్గం వాదన, శ్రీధర్ వెంబు చెప్పింది కరెక్ట్, 20లలో పెళ్లి చేసుకుంటే జీవిత భాగస్వామితో కలిసి ఎదగవచ్చు. కుటుంబం అనేది ఒక భారం కాదు, అది మనకు అండగా నిలిచే ఒక ఆధారం. కెరియర్ లోని గందరగోళాలన్నీ ఎదుర్కోవడానికి ఒక తోడు దొరుకుతుంది. 20లలో కష్టపడితేనే 40 ఏళ్లు వచ్చేసరికి పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, మనం స్వేచ్ఛగా ఉండొచ్చు. ఇక రెండో వర్గపు వాదన, ఉపాసన చెప్పింది నేటి వాస్తవం. ఇప్పటి యువతలకు పెళ్లి చేసుకోవడానికి నిబద్ధత లేక కాదు, భయంతో వాయిదా వేస్తున్నారు. స్థిరత్వం లేని ఉద్యోగాలు, ఆకాశాన్నంటే అద్దెలు, జీరో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇలాంటి ఆర్థిక అనిశ్చితితో కుటుంబాన్ని ఎలా నిర్మించగలరు? ఇది జనాభా సంక్షోభం కాదు, ఆర్థిక సంక్షోభం. ముందు ఆ సమస్యలను పరిష్కరించండి, అప్పుడు పెళ్లిళ్ళు వాటంతట అవే జరుగుతాయి. చూసారా, ఈ రెండు వాదనలలోనూ నిజముంది. ఒకవైపు సాంప్రదాయం, సామాజిక బాధ్యత ఉంటే, మరోవైపు నేటి కఠినమైన ఆర్థిక వాస్తవాలు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నాయి. అయితే ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి, పెళ్లి అనేది సమాజం మనపై రుద్దే గడువు కాదు. మనం పూర్వీకులకు మనం తీర్చాల్సిన రుణం అంతకన్నా కాదు. ఎందుకంటే పెళ్లికి సరైన వయసు అంటే సమాజం సిద్ధంగా ఉన్నప్పుడు కాదు, మీరు మానసికంగా, ఆర్థికంగా సిద్ధంగా ఉన్నప్పుడే. ఈ చర్చపై మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎవరి వాదనతో ఏకీభవిస్తున్నారు? కింద కామెంట్స్ లో చెప్పండి.